Honorable Ministers, Anita Garu, Gummadi Sandhyarani Garu, Honorable Parliament Member Bharat Garu, Honorable Ministers, local MLA, respected Sri Ganta Srinivas Garu, and other honorable MLAs and friends. This is a great day, historic day. It is a big day for all of us. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనందరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, అదే సమయంలో గూగుల్ ఈరోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లకు మునుపు 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. దట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ యూ హ్యావ్ మేడ్ అట్ దట్ టైమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ టు రిమెంబర్ నౌ. Today, all of us has to write this day. 2026, 2026, April 28th, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ డేటా, ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఇండియా has witnessed 2 sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. It is going to happen today. Turlavada, Mudasarlova, Ramballi. Everybody is here. By seeing this area itself, you are getting new energy. I am confident nowhere in the world Google is having this type of premises. This is a unique one, most beautiful place. I am very happy for you. It will be very creative. Always your innovation, it will add your innovations from this place because of beauty of this place. I am very happy and proud of you. ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకొని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్, ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో Cape of Good Hope, all these places it is going to connect now. ఈ రోజు ఇది కేవలం
శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. ఎవ్రీబడీ ఈజ్ సర్చింగ్ త్రూ గూగుల్ ఇంజిన్, బట్ గూగుల్ has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్, ఓడరేవులు లాంటి కీలకమైన రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ అదానీ. ప్రజల్ని కమ్యూనికేషన్తో అనుసంధానం చేస్తున్న మరో సంస్థ Airtel. If you combined all these three organizations, speed automatic. This is where this project, exactly September it has started. Now I am asking